అంటే ఇది తప్ప వేరే తోలే వాళ్ళ సాగి ఎటు తర్వాత గంత దూరం ఉండే బిల్డింగ్ బయట దీనికి తాళం వేయలే, దీనికి తాళం వేయలే, దీనికి తాళం వేయలే. అది ఒక్కదానికి తాళం తీసేసాను వాడు. అరే దాంతో కలిపి కొట్టాడు రాడొస్తుంది నిజర్ అడ్వాన్స్ అయిపోయాడు. మా అన్నయ్య బాంబే చిన్న పీస్ దొరికింది ఒకటి ఇటు చూడు, ఇటు చూడు బాబు, గిరి చూడ. ఓకే అదే ఫోన్ చేసి రూపాయలు 5 తులాల బంగారం, ఒక నెక్లెస్, ఒక గొలుసు, 2 ఉంగరాలు, బీరువా గిట్టు పక్కకున్నది లోపల తీసేసాను వాడు. అరే దాంతో కలిపి కొట్టాడు రాడొస్తుంది నిజర్ నేనేనా ఇక్కడ మనదే కదా. అంటే ఇది తప్ప వేరే తోలే వాళ్ళ సాగి ఎటు తర్వాత గంత దూరం ఉండే బిల్డింగ్ బయట 2 వరుసల అది గొలుసు, ఒక నెక్లెస్, 2 ఉంగరాలు ఉన్నాయా? మరి పైసలే ఉన్నాయా? 20,000. నిన్న అది రాంగ్ ఇచ్చింది, నిజామాబాద్ నుంచి రాంగా ఉండనియ్య అని. మాది బ్రాహ్మణవాడ. పక్కింట్లో ఒక గ్యాంగ్ దొంగతనం చేశారు. ఆ తర్వాత నుంచి మా ఇంటి పక్కకు వచ్చారు. మా ఇంటి పక్క గేట్ నుంచి దునికి బంగ్లా మీదకి వెళ్ళి, వాళ్ళ బంగ్లా మీదకి వెళ్ళి మా బంగ్లా పైన దునికి అక్కడ నా సీసీ కెమెరా పగలగొట్టి తీసుకొని వెళ్ళి కింద ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఈ ఇల్లు మొత్తం లూట్ చేసి వెళ్ళిపోయినారు. బంగారం పోయింది, ఆ పరంగా డబ్బులు కూడా పోయినాయి. 2 తులాలని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు వస్తే తప్ప చెప్పలేము. నా ల్యాప్టాప్ ఉంది కానీ ముట్టలేరు. ల్యాప్టాప్, ఆ 2 ల్యాప్టాప్లు ఉన్నాయి, అవి అట్లనే ఉన్నాయి, వాటిని ముట్టలేరు. వాళ్ళు ఓన్లీ బంగారం డబ్బులే తీసుకొని పోయినారు. అంటే ఇప్పుడు ఎన్ని ఇళ్ళగా పడ్డారు ఇక్కడ? మాది ఒక ఇల్లు, పక్కన రమాండి వాళ్ళది ఒక ఇల్లు, వెనక కొమ్మటోళ్ళు ఒక ఊటూరు వాళ్ళది ఒక ఇల్లు, ఇక్కడ 3 ఇల్లులు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసినైతే 3 ఇల్లులు.